న్యాయవాద బార్ అసోసియేషన్ మూడో ప్యానెల్ రసవత్తంగా ఇక్కడ జరుగుతుంది ఎలక్షను. జాతీయవాదమైనటువంటి ఎలా ఉంది ఎలక్షను పెట్టినా కూడా జాతీయవాది ఫస్ట్ టైం నిలబడము ప్యానెల్లో. ఇప్పుడు జనాభా అందరూ కూడా జాతీయవాది మంది మొగ్గు చూపిస్తున్నారు. కారణం ఏంటి, ఏంది అసలు ఎలా ఉండబోతుంది, గెలుపు మీ వైపు అంటున్నారు కొంతమంది. ముందుగా ఎన్నికలు అనేవి పార్టీలు రాజకీయాలకు సంబంధించింది కాదు, కానీ జాతీయవాదులు అన్న పదం మాత్రం వాస్తవం. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఇప్పుడు నేను జనసేనలో ఉన్నాను, వేరొకరు బీజేపీలో ఉండొచ్చు, మరొక పార్టీలో ఉండొచ్చు. ఇక్కడ కోర్టు ప్రాంగణంలో రాజకీయాలు లేవు, కానీ ఈరోజు న్యాయ వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత అయితే ఎంతైనా ఉంది. ఈరోజు న్యాయవాదుల్ని సామాజిక నిర్మాతలుగా మనం భావిస్తాం. మరి ఈరోజు అటువంటి న్యాయవాదులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యల యొక్క పరిష్కారం కోసం ఈరోజు ఎవరైతే న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు కావచ్చు, సీనియర్ న్యాయవాదులు కావచ్చు, మహిళా న్యాయవాదులు కావచ్చు, ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏర్పడినటువంటి ఒక ప్రత్యామ్నాయ వేదికే ఈరోజు జాతీయ న్యాయవాద వేదిక. ఈరోజు 100 సంవత్సరాల నెల్లూరు బార్ అసోసియేషన్ చరిత్రలో ఎప్పుడూ కూడా త్రిముఖ పోటీ అనేది బార్ అసోసియేషన్లో ఎప్పుడూ కూడా లేదు. మొట్టమొదటిసారి జాతీయవాదులంతా ఒక తాటిపైకి వచ్చి రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈరోజు నెల్లూరు బార్ అసోసియేషన్ యొక్క అభివృద్ధి, న్యాయవాదుల సంక్షేమమే ధ్యేయంగా న్యాయ వ్యవస్థలో మెరుగైనటువంటి సదుపాయాలని, మెరుగైనటువంటి న్యాయ వ్యవస్థను సాధించుకోవడంలో భాగంగానే ఈరోజు జాతీయ న్యాయవాద వేదిక ముందుకొచ్చింది. ఓటర్లు ఎవరైతే న్యాయవాదులుగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లక్ష్యాలని, వారి ఉద్దేశాలని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. జాతీయ న్యాయవాద వేదిక ప్రయత్నాన్ని స్వాగతించారని చెప్పి ఈరోజు ఎన్నికల సాక్షిగా సస్పష్టమవుతా ఉంది. ఈరోజు అనేక ప్రాంతాల్లో జాతీయ న్యాయవాద వేదిక నిలబడిందన్నటువంటి సమాచారం అందుకున్న అనేక మంది స్వచ్ఛందంగా న్యాయవాదులకు సమాచారం ఇవ్వడం, అప్పుడప్పుడు ప్రాక్టీస్కి వచ్చేటువంటి కొద్దిమంది న్యాయవాదులు కావచ్చు, బయట ఊరిలో ఉన్నటువంటి, ఇక్కడ ఓటు ఉన్నటువంటి న్యాయవాదులు కావచ్చు, అందరూ ఒక్క తాటిపైకి వచ్చి వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి బార్ అసోసియేషన్గా నెల్లూరు బార్ అసోసియేషన్ తీర్చిదిద్దడమే లక్ష్యంగా న్యాయవాదులకి అనేక సమస్యలు ఉన్నాయి. కేసులు నెంబర్లు అయ్యేటువంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో అనేటువంటి సమస్యలు ఉన్నాయి. బార్ అసోసియేషన్ హాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఈ సమస్యలన్నిటి యొక్క పరిష్కారమే ధ్యేయంగా జాతీయ న్యాయవాద వేదిక పనిచేయబోతూ ఉంది. అదేవిధంగా జూనియర్లకి వెల్కమ్ సెషన్స్, జూనియర్లు ఎవరైతే కోర్టు ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అవగాహన కల్పించే విధంగా, న్యాయవాద కుటుంబంలోకి వారిని స్వాగతించే విధంగా ప్రతి నెలలో కూడా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉంది జాతీయ న్యాయవాద వేదిక. ఈరోజు 16 స్థానాలకు పోటీ జరిగితే 16 స్థానాల్లో కూడా జాతీయ న్యాయవేదిక అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈరోజు ఎన్నికల ప్రచారం బాగా జరిగింది, ఎన్నికల పోలింగ్ బాగా జరిగింది. ఈరోజు ఎప్పుడు లేనంత ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం కూడా ఈ సంవత్సరమే జరిగింది. దానికి కారణం మూడో ప్యానెల్ పోటీలో ఉండడం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరూ న్యాయవాదులే. నెల్లూరు బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం పనిచేయాల్సినటువంటి వాళ్ళే. ఆ ఆలోచనలో వ్యత్యాసమే తప్ప న్యాయవాదులు ఎటువంటి వ్యత్యాసము లేదు. వీళ్ళంతా కూడా న్యాయవాద కుటుంబ సభ్యులే. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పనిచేయాల్సింది న్యాయవాదుల సంక్షేమం కోసం, నెల్లూరు బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం, న్యాయ వ్యవస్థలో మెరుగైనటువంటి పనితీరు కోసమే అని చెప్పి జాతీయ న్యాయవాద వేదిక స్పష్టం చేస్తూ ఉంది. అది మనం చూస్తున్నాము. ఇదే ఫస్ట్ టైం మా మూడో ప్యానెల్ నిలబడము, ఏదైనా కూడా న్యాయ వ్యవస్థ అభివృద్ధి కోసం తోడ్పడతామని కూడా మనము తెలియజేస్తున్నారు. మరొక కొంతమంది న్యాయవాదులతో మాట్లాడుతున్నాం. సార్ ఎలా ఉంది సార్ జాతీయవాద ఇక మూడో ప్యానెల్ నిలబడము, ఏడబెట్టినా కూడా 35 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. బార్ అసోసియేషన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసమే మూడో ప్యానెల్ అనేది పెట్టడం జరిగింది. ఈ మూడో ప్యానెల్ 90% ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలిస్తే మేము అనుకున్న ఇవన్నీ నెరవేరుస్తామని మేము కోరుకుంటున్నాము.